ముక్కోటి ఏకాదశి ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ముక్కోటి మహోత్సవాలు సజావుగా ప్రశాంతంగా జరిగేందుకు అధికారులకు అప్పగించిన విధులను అంకితభావంతో పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. కలెక్టరేట్ భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్దేశించిన పనులను ఎలాంటి లోటుపాట్లు లేకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. మహోత్సవ ఏర్పాట్ల పర్యవేక్షణ, భద్రాచలం ఆర్డీఓ బందోబస్తు ఏర్పాట్లు పోలీసు శాఖ చేపట్టాలని చెప్పారు. లాడ్జ్, హోటల్ యజమానులతో సమావేశం నిర్వహించి ధరలు నిర్ణయించాలని సబ్ కలెక్టర్కు సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీఓ రాహుల్, అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఈఓ రమాదేవి, భద్రాచలం ఆర్డీఓ దామోదరరావు మరియు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్ఫియర్ టెంపుల్ టైమింగ్స్, రిలీజియస్గా ట్రెడిషనల్గా ఏం టైమింగ్ ఉందో దాన్ని డిస్టర్బ్ చేయకుండా ఇది కల్చరల్ ఈవెంట్ అంటే ఒకటి బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది. సో అది సాయంత్రం చీకటి అయ్యే ముందే అయిపోతుంది అండ్ దెన్ తెప్పోత్సవం అవుతుంది. అదేవిధంగా నాకేం కావాలంటే క్రౌడ్ పుల్ చేసిన తర్వాత వీ నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్. సో మనము ఘాట్లో ఈ GPEO గారు so GPEO needs to coordinate with the local APM. ఎవరున్నారు IKPO చూస్తారు, అది ప్లాన్ చేయండి. MPDO is not there. భద్రాచలానికి there is no MPDO, only EO is there. సో మీరు తర్వాత ITDA team also has to plan so that ఈ అందరూ వచ్చేసి తెప్పోత్సవం చూస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, వెళ్తున్నారు. కానీ మనది కల్చర్ ట్రెడిషన్ ఏదైతే ఉందో, ట్రైబల్ ప్రొడక్ట్స్ ఏదైతే ఉన్నాయో దానికి సేల్ అయితలేదు. సో జనాలకి, లోకల్ కళాకారులకి అది కమర్షియలైజేషన్ అవుతుంది. అండ్ భక్తులు కూడా వాళ్ళు ఓన్లీ విజువల్ చూసుకొని వెళ్ళిపోతున్నారు. సో దే ఆల్సో వాళ్ళకి కూడా జ్ఞాపకం జీవితంగా ఏదో ఒకటి అట్లా అనిపిస్తుంది, ఏదో ఉండాలని. సో వీ నీడ్ టు ప్లాన్ ద స్టాల్స్ ప్రాపర్లీ. సో దానికి మనం సరిగా చూద్దాం. ఈ కల్చరల్ దానికి వాట్ ఎవర్ ఇస్ దేర్, వీఆర్ మేకింగ్ అ ప్రపోజల్, విల్ టేక్స్ సపోర్ట్ ఆఫ్ లోకల్ కంపెనీస్. పెద్ద కంపెనీస్ ఉన్నారు, CSR ద్వారా లేదంటే జిల్లా స్థాయి నుంచి అయినా మేము ఫండింగ్ ఇస్తాము. సో ఇంకా ఎగ్జాంపుల్ ఇప్పుడు ITDA ప్రెమైసెస్లో ఒక మ్యూజియం లాగా కడుతున్నారు. సో నా ఉద్దేశం ఏముందంటే వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే జనాలు భద్రాచలంకి వచ్చి దే షుడ్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. వాళ్ళ ITDA మ్యూజియం చూడాలి, మ్యూజియం పక్కన ఏం నడుస్తుందో అది చూడాలి. తర్వాత మనకి దుమ్మగూడెం సైడ్లో ఒక గ్రామం తీసుకొని అక్కడ హోమ్ స్టే ప్లాన్ చేస్తున్నాము, అక్కడ వాళ్ళు పోయి ఉండాలి. అండ్ దెన్ వాపస్ వచ్చి ఇక్కడ దే షుడ్ డూ అని అన్ని యాక్షన్స్ ఉండాలి. సో ఈ కౌంటర్స్ ఫర్ ప్రసాదం, లడ్డు ప్రసాదం ఆల్సో ఎక్కడ ప్లాన్ చేస్తున్నారు? Last year ఎక్కడ పెట్టారు సార్ చూడండి. అండ్ if any temporary structures are to be raised, I want that within next 2 days. సో ఏ డిపార్ట్మెంట్ అయినా, దేవస్థానం అయినా, రెవెన్యూ ఆర్ గ్రామ పంచాయత్, ఎనీ డిపార్ట్మెంట్ దే వాంట్ టు ప్రపోజ్ దట్ మాకు ఈ సౌలభ్యం కోసం టెంపరీ స్ట్రక్చర్ ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది. మీరు డ్రాయింగ్తో సహా వెంటనే నాకు మెసేజ్ పెట్టండి, ఎంత అవుతుంది. I will see how to adjust that. Same applies for crucial amenities, current department, water supply, or any other. So ఇది మేము చెప్దాం అనుకున్నాము, అది ఆ చెత్త వర్షం మాట్లాడవచ్చు. ఈ అనుకున్న ప్రోగ్రామ్ multiple sectors like parking places కావచ్చు, తెప్పోత్సవం ఏరియా పార్కింగ్ దగ్గర, అదేవిధంగా పెట్రోలింగ్, ట్రాఫిక్, ఇవన్నీ కూడా డిఫరెంట్ సెక్టర్స్ చేస్తాం సార్. దీంట్లో మనకు ఆల్రెడీ ఐడెంటిఫై చేసిన పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి సార్, లైక్ రామలక్ష్మణ ప్లేస్, అదేవిధంగా మనకు ఫ్లైఓవర్ పక్కకు లెఫ్ట్ సైడ్ మార్కెట్ యార్డ్, అదేవిధంగా జూనియర్ కాలేజ్, ఫుడ్, ఇవన్నీ కూడా పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది సార్. ఎట్ ద సేమ్ టైమ్ సైనేజ్ బోర్డ్స్ ఏవైతుందో అవి కూడా ప్లేస్ చేస్తాం సార్. మనకు ముఖ్యంగా కంపేర్ టు శ్రీరామనవమి ఇప్పుడు మనకి ఈవెంట్స్ కూడా 2 ప్లేసెస్లో జరుగుతాయి. ఒకటి తెప్పోత్సవంలో మనకు గోదావరి గడ్డలో జరుగుతుంది కాబట్టి వీ నీడ్ టు బి వెరీ కాషియస్.
అక్కడ ఒకటి ఏంటంటే లైక్ వీఆర్ డీలింగ్ విత్ వాటర్ ఒకటి. సెకండ్ థింగ్ అక్కడ ఫైర్ క్రాకర్స్ అవి కూడా పెరిగి ఉండొచ్చు లాజ్ ఓనర్స్ ది సంఖ్య కూడా. అది ఏముందో లిస్ట్ అవుట్ చేసుకొని వాడికి ముందే చెప్పి పెట్టాల్సింది. దీంట్లో లాస్ట్ ఇయర్ ఎనీ ఇష్యూస్ అవుతాము అది చూడండి. ఆ లాజ్ ఓనర్స్ మైట్ సే దట్ ఇది ఈజీగా అవుతుంది. సో దేవస్థానం నుంచి కంట్రోల్ రూమ్ లో ఎవరు ఉంటారు, పోలీస్ తరఫున ఎవరు ఉంటారు, రెవెన్యూ తరఫున ఎవరు ఉంటారు, అది కూడా ఒకసారి చెక్ చేయండి. అట్లనే ఈ దర్శనం టికెట్స్ ఆన్లైన్ అవైలబుల్ ఉంటాయని లాస్ట్ టైం డిస్కస్ అయింది. సో ఇది ఈఓ గారు ఒకసారి పాయింట్ తర్వాత చెప్పాలని కోరుతున్నాను. దెన్ ఉత్తర ద్వార దర్శనం 20 లాస్ట్ టైం అయితే ఇది 23 డిసెంబర్కి జరిగింది. అండ్ ఏబిసిడి ఈ సెక్టర్స్ అట్లా డివైడ్ అయింది. సో ఈసారి ఎన్ని సెక్టర్స్ చేస్తున్నారు ఒకసారి చూడండి. ఎన్ని సెక్టర్స్ చేస్తున్నారు? సేమ్. సో సెక్టర్స్ ఈ వరకు ఉంటాయి. దెన్ విఐపి అండ్ వివిఐపి గ్యాలరీస్ జనాలు హ్యూజ్ పబ్లిక్ ఎంటర్ అయిపోతారు. సో అది అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ పాస్ హోల్డర్స్కి అలౌ చేయాలి. సో దెన్ దాట్ హస్ టు బి డన్ బై లోకల్ పోలీస్. బట్ ఏమైతుందంటే లోకల్ పోలీస్ అలౌన్ కెనాట్ హ్యాండిల్ దాట్. వీ నీడ్ బ్యారికేడింగ్ ఇన్ సచ్ వే దట్ యాక్సెస్ కంట్రోల్ ఉండాలి. అదర్వైజ్ ఓన్లీ మనుషులతో మనం కంట్రోల్ చేయలేము. సో పోలీస్ టీమ్ హస్ టు సీ దట్ మీకు ఎక్కడ ఏ బ్యారికేడింగ్ కావాలో యూ నీడ్ టు టెల్ వెరీ క్లియర్లీ. సో దట్ లాస్ట్ మూమెంట్ లో మీ మనుషుల మీద ఒత్తిడి రాకూడదు. అట్లనే ఇది 10A and 23B కేటగిరీ